హైదరాబాద్లో ఈ నెల 28న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ కావటి సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెద్దపల్లి జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఉద్యమకారులు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం లభించలేదన్నారు సతీష్. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను గుర్తించి వారి సంక్షేమం కోసం కేకే కమిటీ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ బాబుకు తెలంగాణ ఉద్యమకారుల సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిడమర్తి రవి ఆధ్వర్యంలోని తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తారీఖున హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమకారులు తరలిరావాలని ఈరోజు ఈ యొక్క గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు గత ప్రభుత్వం. కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కేకే కమిటీని వేయడాన్ని మా తెలంగాణ ఉద్యమకారుల సంఘం పక్షాన మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కేకే కమిటీ అనేది మరి ఎలాంటి కాల వ్యవధి లేకుండా తక్కువ వ్యవధిలో మరి ఉద్యమకారుల హామీలను నెరవేర్చవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.